హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అభిశాపం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. గాయత్రి, నీకెలా చెప్పాలో తోచడం లేదు. నువ్వు చేస్తున్న పని మాత్రం సరైనది కాదు అన్నాడు ప్రశాంత్. నేనేం చెయ్యను? ధైర్యం తెచ్చుకో. ఆనంద్ మాటలే నీకు గుర్తుంటే, అతని మీద నిజమైన అభిమానం ఉంటే నువ్విలా చెయ్యవు అన్నాడు. గాయత్రి ముఖం ఎత్తి చూసింది. ఏడుపుతో ఎర్రబడిన ఆ కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి. ప్రశాంత్ లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఆనంద్ మీద నాకు ప్రేమ లేదా అంది. లేదు, ఉంటే నీ ప్రవర్తన ఇలా ఉండనే ఉండదు. ఆనంద్ నీకు యుద్ధరంగం నుండి వ్రాసిన ఆఖరి ఉత్తరం ఒకసారి తీసి చదువుకో. అందులో ఏమని వ్రాశాడు? ఎవరి జీవితం వారిదే అన్నాడు. ఒక్క క్షణం కూడా అనవసరమైన ఆలోచనలతో వృధా పుచ్చకుండా నిన్ను సంతోషంగా ఉండమన్నాడు. అదే నాకు ఆనందం అన్నాడు. ఆ ఉత్తరం ఆనాడు నాకు చదివి వినిపించి నువ్వేమన్నావు? ప్రశాంత్, ఆనంద్కి ఎలా ఇష్టమైతే నేను అలాగే చేస్తాను. ఈ రోజు నుంచి ఇలా ఇంట్లో కూర్చోను అన్నావు, అవునా కాదా? అన్నాను, కానీ అది వేరు. అప్పుడు అతడు తిరిగి వస్తాడనే ఆశ నాకుంది. అతను తిరిగి వచ్చినా రాకపోయినా అతని మాటలు పాటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్విలా ఉంటే అతని ఆత్మకు శాంతి ఉండదు. లే గాయత్రి, బయటకు వచ్చేయి. మా అందరిలా తిరుగు. నీ ఈ ప్రవర్తన మీ అమ్మా నాన్నకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? నా వల్ల కాదు, నీ వల్ల అయి తీరుతుంది. ఇది ఆనంద్కి ఇష్టం అనుకో, ఆనంద్ ఇష్టం అమలుపరుస్తున్నాననుకో. నా వల్ల కాదు ప్రశాంత్. దయుంచి నన్ను వదిలేయి. నువ్వు వెళ్ళిపో, తలదించుకుని ఏడుస్తూ అంది. ప్రశాంత్కి కిటికీ దగ్గర నుండి గాయత్రి కుర్చీ దగ్గరకు వచ్చాడు. గాయత్రి, నేను వెళ్ళిపోలేను. నిన్ను బలవంతంగానైనా సరే నేను కోరుకున్న మార్గానికి తిప్పే అధికారం నాకుంది. గాయత్రి కొత్త మాట వింటున్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది. ప్రశాంత్ ముఖం బాధతో కమిలినట్లుగా ఉంది. ఈ అధికారం ఆనందే స్వయంగా నాకిచ్చాడు. ఇది చూడు, జేబులో నుంచి ఉత్తరం తీసిచ్చాడు. అది వార్ నుండి ఫ్రంట్లోకి ఆనంద్ ప్రశాంత్కి రాసిన ఉత్తరం. ప్రశాంత్, నేను క్షణం మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. ఒకవేళ నాకేదైనా అయితే నాన్న గురించి నాకు దిగులు లేదు. ఆయన బాధ్యత నీకెప్పుడో ఇచ్చేశాను. కానీ గాయత్రి ఉంది. ప్రశాంత్, నాకేదైనా అయితే గాయత్రిని నీకు అప్పగిస్తున్నాను. గాయత్రికి నేను లేని లోటు తెలియకూడదు. గాయత్రి ఒంటరితనంతో దుఃఖంతో కృంగిపోకూడదు. గాయత్రిని ఎలాగైనా ఒప్పించి రెండో పెళ్లి చెయ్యండి. గాయత్రి జీవితంలో నువ్వు తోడుగా నీడగా ఉండు. తనకెలాంటి సమస్య వచ్చినా నీ దగ్గరకు పరుగెత్తుకు వచ్చే చనువు ఇవ్వు. నాకు ఆనంద్ పోయినా ప్రశాంత్ ఉన్నాడు అనే ధైర్యం గాయత్రికి ఇవ్వు. గాయత్రి నా గురించి దుఃఖపడుతుంటే బలవంతంగానైనా సరే అది మరిపించగే అధికారాన్ని నీకు అప్పగిస్తాను. ప్రశాంత్, నేను ఒక పక్క ఈ ఉత్తరం రాస్తూనే మనసులో ఏం కోరుకుంటున్నానో తెలుసా? ఈ రాతలు నిజం కాకూడదని, యుద్ధం తగ్గగానే నేను వ్రాసిన ఉత్తరాన్ని అందుకొని నా చేతులతోనే చించి మొక్కలు చెయ్యాలి అనుకుంటున్నాను. తప్పకుండా బహుశా అలాగే జరుగుతుంది. ఆనంద్. ఆ ఉత్తరం చదవగానే గాయత్రికి దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ప్రశాంత్ చూస్తూ నిలబడ్డాడు. అనునయించలేదు, ఓదార్చలేదు. మౌనంగా గాయత్రిని ఆ దుఃఖపు తెర నుంచి తేల్చటం చూస్తున్నాడు. అతను కావాలనే మౌనాన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే అనునయించిన కొద్దీ ఆ దుఃఖం పొంగు ఎక్కువవుతుంది. ఓదార్చిన కొద్దీ ఆ బాధ బలం పుంజుకుని గాయత్రి గుండెల్ని కోత కోస్తుంది. కొద్దిసేపటికి గాయత్రి దుఃఖం వెల్లువలా తీసింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఆనంద్ లాంటి భర్త ఎవ్వరికీ ఉండరు. కళ్ళు తుడుచుకుంటూ అంది. గాయత్రి, లే, ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో. కొద్దిసేపు అలా బయట తిరిగొద్దాం అన్నాడు. నేనా? తల అడ్డంగా తిప్పబోయింది. ఆనంద్ అంటే నాకెంతో అభిమానం ఉందో నీకు తెలుసుగా. ఇది నీ కోసం కాదు, నా కోసం. ఆనంద్కి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటున్నాను అనే సంతృప్తి కోసం. లే గాయత్రి, నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే నాకు ఆనంద్ని మోసం చేసినంత బాధగా ఉంటుందిలే. ప్రశాంత్ గాయత్రిని బలవంతంగా చెయ్యి పట్టి కుర్చీలోంచి లేవదీశాడు.
గాయత్రి క్షణంసేపు బేలగా చూసింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. గాయత్రి చీర కట్టుకు వచ్చేలోగా ప్రశాంత్ ఆ గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న రికార్డులు, పుస్తకాలు, ఆల్బమ్ అన్నీ చక్కగా సర్దాడు. గాయత్రి ప్రశాంత్ వెంట దిగి వచ్చింది. మేము అలా తిరిగి వస్తాం అన్నాడు ప్రశాంత్. పరమహంస గారు కూతురు దిగి రావటం చూసి తెల్లబోయారు. వెంటనే కారు తాళాలు ప్రశాంత్ చేతికిస్తూ ఇవిగో అన్నారు. గాయత్రి ప్రశాంతులు వెళుతుంటే ఆయనకి చాలా ఆనందం అనిపించింది. పరమహంస గారు కారు దిగి పాండురంగారావు గారి ఇంటికి వచ్చారు. ఇదివరకు ఇంటి ముందు ఆవరణ అంతా పచ్చటి లాన్తో రంగురంగుల పూల మొక్కలతో కళకళలాడుతూ ఉండేది. ఒక్క ఎండిన ఆకు కానీ అక్కడ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అక్కడంతా ఎండిపోయింది. పువ్వుల మొక్కలు ఒకటి అరా పూస్తున్నా మధ్య మధ్య గడ్డి మొక్కలు మొలిచి పాడుపడినట్లుగా ఉంది. పాండురంగారావు గారు ఇదివరకులా బయట కార్యకలాపాల్లో ఎవరు ఏ మీటింగుకు పిలిచినా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నారు. వంట మనిషి వంట పూర్తి చేసి 1-2 సార్లు భోజనానికి పిలిస్తే తప్ప లేవరు. ఈ 6 నెలల్లో ఆయనలో మార్పు బాగా కనిపిస్తుంది. ప్రశాంత్ ఆయన్ని ఎన్ని విధాల్లో కనిపెట్టి చూస్తున్నాడు. తాను ఇంట్లో ఉంటే ఆయనకు మందు, పాలు, పళ్ళరసం ఇవ్వటం మొదలైన పనులన్నీ తానే చేస్తాడు. పల్లెటూరు నుంచి ప్రశాంత్ సవతి తల్లి ఆ రోజే ఉత్తరం రాసింది. ప్రశాంత్ బొత్తిగా మా మాటే మర్చిపోయాడు. ఇక్కడ పెళ్లికెదిగిన ఆడపిల్లలతో నేను అనేక ఇబ్బందులు పడుతున్నాను. నా గోడు ఎవ్వరికీ పట్టదు. ఇప్పుడు ముఖ్యంగా వ్రాసేది ఏమంటే ప్రశాంత్కి ఇక్కడ చూసిన సంబంధం వాళ్ళు తొందరపడుతున్నారు. కట్నం 10,000 ఇస్తామన్నారు. ఆ కట్నంతో మా పెద్దమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. సంబంధం సిద్ధంగా ఉంది కాబట్టి వాడిని ఈ పెళ్లికి మీరు ఒప్పించి వెంటనే పంపగలరు అని వ్రాసింది. ఆవిడ ఇప్పటికి రాసిన 3వ ఉత్తరం అది. ప్రశాంత్ ఆ ఉత్తరాలు పట్టించుకోడు. పిన్ని చూసిన ఆ సంబంధం నాకు తెలుసు పెదనాన్న. ఆ అమ్మాయికి చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఒక చెయ్యి అవుడు అన్నాడు ప్రశాంత్. పాండురంగారావు మెదలకుండా ఊరుకున్నారు. ఆవిడికి ప్రశాంత్ జవాబు రాస్తానని అన్నాడు. రాశాడో లేదో కూడా తెలీదు. పరమహంస గారు వచ్చేసరికి ఆయన ఆ ఉత్తరం చదువుతూ కూర్చున్నారు. స్నేహితుడిని చూడగానే రారా అని పిలిచారు. ఎవరి దగ్గర నుండి ఉత్తరం అంటూ కూర్చున్నారు ఆయన. పాండురంగారావు గారు చెప్పారు. ఇప్పుడు నేనేం చెయ్యను? వాడు వినటం లేదు. ఆ పిల్ల ఇష్టం లేదంటాడు. ఆవిడేమో పెళ్లికి తొందర పెడుతూ ఉత్తరాలు రాస్తోంది. చేతిలో కాగితం మడిచి పక్కన పెడుతూ అన్నారాయన. ప్రశాంత్ ఇంకా రాలేదా అడిగారు పరమహంస గారు. లేదు, ఊరు నుంచి ఎల్లుండి వస్తాడట పరమం. నువ్వు ఇప్పించిన ఉద్యోగం వాడికి తగినది. వాడికి త్వరలోనే ప్రమోషన్ వచ్చేటట్లుంది అన్నారు. వంట మనిషిని పిలిచి 2 కప్పులు హార్లిక్స్ తెమ్మని చెప్పారు. అది తాగగానే ఇద్దరూ లేచి దొడ్లో ఉన్న గుల్మోహర్ చెట్టు కింద ఉన్న బెంచీ మీద వచ్చి కూర్చున్నారు. పరమహంస గారు తీరిక చిక్కినప్పుడల్లా ఇలా వచ్చి స్నేహితుడితో కలిసి కూర్చుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడటం అలవాటు. ఇద్దరూ బెంచీ మీద కూర్చోగానే పాండురంగారావు గారు అడిగారు, గాయత్రి ఏం చేస్తోంది? ఇంట్లోనే ఉంది. ఆయన నిట్టూర్చారు. ప్రశాంత్ ఊళ్ళో ఉంటే బలవంతంగా కాస్త అటూ ఇటూ తిప్పుతాడు. లేకపోతే ఇక అది ఇంట్లో నుండి కదలదు. వాళ్ళమ్మ ఒక మొద్దు. దాని మనసు కనిపెట్టి నడుచుకోవటం రానే రాదు. ఆవిడ కాస్త పాతకాలపు మనిషి. గాయత్రి భవిష్యత్తు ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. చిక్కిపోయిన చెక్కిళ్ళు, కాంతి లేని కళ్ళు చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది. పాండురంగారావు గారు సానుభూతిగా వింటున్నారు. ఆయనకి కూతురు భవిష్యత్తు బాధ. నోరు విప్పుకుని పైకి చెప్పుకుంటాడు. తన కొడుకు గురించి గుండెల్లో మండే మంటని తానెవరికి వినిపించాలి? పరమహంస గారు హఠాత్తుగా అన్నారు. పాండురంగం, ఈరోజు నిన్ను ఒక కోరిక కోరటానికి వచ్చాను. మనిద్దరి మధ్య అంత పెద్ద మాటలు ఎందుకురా? నువ్వు అడగదలుచుకున్నదేదో అడగరాదు. నువ్వేమీ అనుకోనంటే గాయత్రిని ప్రశాంత్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆయన నివ్వెరపోయినట్లు చూశారు. ఇది నీకు చాలా విపరీతంగా కనిపిస్తుందని కూడా నాకు తెలుసురా. బాధ అనిపిస్తుంది కూడా. కానీ గాయత్రి భవిష్యత్తు చక్కబడాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా ఉంది. ప్రశాంత్ లాంటి యోగ్యుడైన కుర్రాడి చేతిలో గాయత్రిని పెడితే నాకు నిశ్చింతగా ఉంటుంది. పాండురంగారావు గారు మౌనం వహించారు. ప్రశాంత్కి గాయత్రికి పెళ్ళా? ప్రశాంత్కి పెళ్ళి అయితే అతని కుటుంబం నీడలో తాను కాలక్షేపం చెయ్యాలని ఆశిస్తున్నాడు. గాయత్రి ప్రశాంత్ భార్య అయితే
తనకి శాంతి దక్కుతుందా? ఏది మర్చిపోవాలని చూస్తున్నాడో అదే ఎదురవుతోంది. ఇదెక్కడి విపరీతం? పరమహంసకి ఎలాంటి బుద్ధి పుట్టింది? పరమహంస గారు పాండురంగారావు గారి 2 చేతులు పట్టుకున్నారు. ఈ మాట అడిగి నీకు ఎంత కష్టం కలిగిస్తున్నానో నాకు తెలియనిది కాదు. నన్ను మన్నించు. కానీ ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకో. కానీ ప్రశాంత్ ఒప్పుకుంటాడా? ప్రశాంత్ని ఒప్పించే బాధ్యత నాది. కానీ గాయత్రిని ఒప్పించే భారం మాత్రం నీది. అది నీ మాట కాదనదు. నేను చెబితే ససేమిరా వినదు. ఇది నీ కోరిక అంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. ఈ పెళ్ళైతే నీకు కూడా మంచిదే. ఆ ఇద్దరూ నీ దగ్గరే ఉంటారు. భగవంతుడా, ఇదేం పరీక్ష నాకు? పాండురంగారావు గారు లోపల కృంగిపోయారు. పాండురంగం, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టరా? అది బ్రతకాలంటే ఇదొక్కటే సరైన మార్గం. ఇది నీ చేతుల్లోనే ఉంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ప్రశాంత్ ఊరి నుంచి రాని, కనుక్కుందాం. కనుక్కోవటం కాదురా పాండురంగం, ఇది నిశ్చయం చేశామని చెప్పు. గాయత్రిని నువ్వు మాట్లాడడానికి రమ్మంటున్నావని చెప్పి రేపు పంపిస్తాను. ఇది నీకోసం అంటేనే, నీ కోరిక అంటేనే గాయత్రి తప్పకుండా అంగీకరిస్తుందని నా నమ్మకం. నీకంత నమ్మకం ఉంటే పంపించు, ప్రయత్నిద్దాం. నేను వెంట పెట్టుకొని గాయత్రిని తీసుకువస్తాను అన్నారాయన. ఎందుకు? గాయత్రి రమ్మని కబురు పంపావు? ప్రశాంత్ లోపలికి వస్తూ అడిగాడు. గాయత్రి మిషన్ దగ్గర కూర్చుని కుడుతోంది. అక్కడన్నీ చిన్నపిల్లల షర్టులు, గౌన్లు కుట్టి పడవేసినవి ఉన్నాయి. కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి. ఈ పని గాయత్రి ఈ మధ్యనే కల్పించుకుంది. మహిళా సమాజం వారు కొత్త గుడ్డలు కొని ఇస్తారు. వాటిని కత్తిరించి రకరకాల డిజైన్లతో దుస్తులు తయారు చేయాలి. అవి అనాథ శరణాలయానికి వెళతాయి. గాయత్రికి ఇది ఒక కాలక్షేపంగానే ఉంది. ప్రశాంత్ లోపలికి రాగానే గాయత్రి కుడుతున్న పని పూర్తి చేసి మిషన్ ఆపింది. కూర్చో అంది. ప్రశాంత్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. గాయత్రి వంగి కింద చాప మీద పడేసిన ఒక గౌను తీసుకుని దానికి గుండీలు కుట్టసాగింది. ఏమిటో చెప్పు, నాకు 6 గంటలకు మీటింగ్ ఉంది అన్నాడు అతను. నాన్న నీతో మాట్లాడారా? అతని కళ్ళు క్షణంసేపు గాయత్రి కళ్ళతో కలిసి తరువాత క్రిందికి వాలాయి. నువ్వేమన్నావు? గాయత్రి ఇష్టం అన్నాను. గాయత్రి కళ్ళల్లోకి హఠాత్తుగా ఆవేశం పొంగుకు వచ్చింది. మీరందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. నాకు ఒక ఇష్టం అనేది ఉంటుందని కూడా గమనిస్తున్నారా? గాయత్రి, అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. నాన్నకి పిచ్చి కాకపోతే ఏమిటిది? మనిద్దరికి పెళ్ళా? మామయ్య మనకు పెళ్లి చేయమని చెప్పడం నాకు చాలా వింతగా ఉంది. ప్రపంచంలో ఏ తండ్రి అలా చెప్పడేమో. పెదనాన్నకి నీ సుఖం ముఖ్యం గాయత్రి. సుఖం అందరూ ఒకటే మాట. భగవంతుడే నా సుఖాన్ని తుడిచివేసినప్పుడు మీరు ఎంత ప్రాకులాడితే ఏం ప్రయోజనం? నిన్నటి వరకు ఆనంద్ భార్యగా బ్రతికి అతని జ్ఞాపకాల నుంచి బయటపడలేక కొట్టుమెట్టాడుతున్న నేను నీకు భార్యని ఎలా కాగలుగుతాను? అయినా నిన్నేం సుఖపెట్టగలను? నాకు తెలుసు. వీళ్ళందరూ కలిసి నీ మెడలు వంచుతున్నారు. బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పిస్తున్నారు. అతను హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. చాలు గాయత్రి, చాలు, ఇంకేమనకు. నువ్వు చాలా పొరపడుతున్నావు. ఇది నా ఇష్టంతో ఒప్పుకున్న అంగీకారం. ఎవ్వరి బలవంతమూ లేదు. అయితే ఇది నీకు పుట్టిన బుద్ధే అనుకోనా? నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ప్రపంచంలో ఆడపిల్లలే కరువయ్యారా? ఒకసారి కాపురం చేసిన నన్ను చేసుకోవలసిన కర్మ నీకేం పట్టింది? అతని ముఖం ఎర్రబడింది. మాట్లాడవేం, జవాబు చెప్పవేం? గాయత్రి ఆవేశంగా రెట్టించింది. క్షమించు, ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఇది నీ సబబుగా తోస్తుందా? నాతో నువ్వేం సుఖపడతావు? సబబు మాట ఏమో నాకు తెలియదు. ఇది నాకు న్యాయంగానే తోస్తోంది. గాయత్రి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు చదువు చెప్పించిన పెదనాన్నకి, నాకు ఉద్యోగం ఇప్పించి నాకు ఓ దారి చూపించిన మీ నాన్నకి, ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే ఆనంద్కి శాంతి ఉంటే ఇది నాకు ఆమోదయోగ్యమే. ఇంకే సంగతి నేను ఆలోచించను. వీళ్ళని సంతృప్తిపరచాననే ఆనందమే నాకు పెద్ద సుఖం. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తే ఈ పెళ్లిలో నీకే బాధ ఉండదు. గాయత్రి హఠాత్తుగా ముఖం దించుకొని ఏడవసాగింది. ప్రశాంత్ దగ్గరకు వచ్చి మృదువుగా అన్నాడు. నువ్వు దేనికి ఎంత బాధపడుతున్నావో నాకు తెలియటం లేదు. నీకు తెలీదు, నేను ఆనంద్ని మర్చిపోలేను. మర్చిపోమ్మని నిన్నెవరూ అడగటం లేదే. ఇప్పుడు అలాగే అంటారు. ఆ తర్వాత నా జీవితం నరకం అవుతుంది. అతను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఆగాడు. క్షణం ఆగి అన్నాడు.
అతని కంఠం ఇంకా మృదువుగా మెల్లగా ఉంది. గాయత్రి, నీ భయం ఇదే అయితే నేను నీకు వాగ్దానం ఇస్తాను. నేను నీ నుంచి ఏమీ ఆశించను, సరేనా? ఈ పెళ్లి విషయంలో నువ్వు నా వైపు నుంచి ఏది శంక కానీ భయం కానీ పెట్టుకోవద్దు. ఒక రకంగా ఆలోచిస్తే నాలాంటి తెలిసిన వ్యక్తి అయితేనే నీకు హాయి. నీ మనసేమిటో నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నీ ఒంటరితనం పంచుకోవటం కోసమే ఈ పెళ్ళి. అది నువ్వు అర్థం చేసుకోమని నిన్ను కోరుతున్నా. అతని మాటల్లో స్నేహం, ఆత్మీయత గాయత్రిలో భయసందేహాలు పారద్రోలటమే కాక మనస్సుని సేదతీర్చాయి. నేను వెళ్తున్నాను గాయత్రి, నువ్వు ఆలోచించుకుని మీ నాన్నకు చెప్పు. అతను వెళ్ళబోయాడు. గాయత్రి కళ్ళు తుడుచుకుని తలెత్తింది. ఆగు అంది. ప్రశాంత్ ఆగాడు. నేను ఈ పెళ్లికి ఒక్క షరతు మీద ఒప్పుకుంటాను. ఏమిటది? కేవలం నాన్న మామయ్యల సంతృప్తి కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కొద్ది రోజులు అవగానే నాకేమాత్రం బాధ అనిపించినా నేను నీ నుంచి విడాకులు తీసుకుంటాను. నీకు ముందే చెప్తున్నాను. ఆ షరతుకు నువ్వు ఒప్పుకుంటున్నట్లుగా నాకు వ్రాసి ఇవ్వు. అలాగే గాయత్రి, నీ ఇష్టం. నేనేది కాదనను. ఇంకే చెప్పాను కదా. అతను తిరిగి వచ్చి కూర్చున్నాడు. గాయత్రి కాగితం కలం తెచ్చిచ్చింది. ఆ కాగితంలో ఎలా వ్రాయాలో చెప్పసాగింది. అతను ఒక్క మాట కూడా ఇదేమిటి అని ప్రశ్నించకుండా రాశాడు. రాయటం పూర్తి కాగానే ఆ కాగితం గాయత్రి చేతికి అందించాడు. నేను నీకేమి థ్యాంక్స్ చెప్పను. ఇది కృతజ్ఞతకు సంబంధించినది కాదు. అలాగే నువ్వు చెప్పదలుచుకోనిదేది నేను అడగకూడదని అందులో ఉందిగా. అతను గాయత్రి చేతిలోని కాగితం వైపు చూయించాడు. నాకే నువ్వు కోరి కోరి ఎండి మోడైన చెట్టు కింద నీడ కోసం వస్తున్నావు. ఆ తరువాత కష్టసుఖాలన్నీ నీవే, నాకేం సంబంధం లేదు అంది. ప్రశాంత్ గాయత్రిల వివాహం రిజిస్టర్ ఆఫీసులో అతి నిరాడంబరంగా జరిగిపోయింది. పాండురంగారావు గారు, పరమహంస గారు సాక్షి సంతకాలు చేశారు. రిజిస్టర్లో సంతకం పెడుతుంటే గాయత్రి చెయ్యి చిగురుటాకులా కంపించింది. సంతకాల కార్యక్రమం పూర్తి అవ్వగానే గాయత్రి మొట్టమొదట పాండురంగారావు గారి వైపు తిరిగింది. ఆయన పాదాలను కళ్ళకద్దుకుంటుంటే ఆయన చప్పున లేవదీశారు. ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా మామయ్య అంది. ఉందమ్మా, చాలా తృప్తిగా ఉంది అంటుంటే ఆయన కంఠం వణికింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. నా తృప్తి కంటే మీ నాన్న తృప్తి నాకు ముఖ్యమమ్మా. ఆయనకి దండం పెట్టు అంటూ గాయత్రిని తండ్రి వైపు తిప్పారు. నాన్న, అమ్మ ఊరిలో లేకుండా చూసి పని చేశావు. అమ్మకేం సమాధానం చెప్తావు నువ్వు? ఎంత గొడవ చేస్తుందో అంది. ఏదో ఒకటి చెప్తానమ్మా, ఎంత గొడవ చేసినా భరిస్తాను. ఆ బలం నాకు ఇప్పుడు వచ్చింది అన్నారాయన. తల్లి ఊరిలో ఉంటే చేసే రభసని భరించలేమని బంధువులు తిరుపతి వెళుతుంటే వాళ్లతో వెళ్ళి రమ్మని ఆయన భార్యను పంపించారు. ఆ వెంకన్నని దర్శించుకుని నా కూతురి జీవితానికి ఒక దారి చూపించమని దండం పెట్టుకొస్తానండి అంటూ ఆవిడ బంధువులతో బయలుదేరింది. ఇది పాండురంగారావు గారి కోరిక అని చెప్పడంతో ఇక పెళ్లి విషయంలో గాయత్రి తర్కించలేదు. ఆయనకి ఏ రకంగానైనా శాంతి చేకూర్చటం తన ధర్మం అనుకుంది. పెళ్ళి అవ్వగానే కొద్ది రోజుల పాటు ప్రశాంత్ పరమహంస గారింట్లో ఉండటానికే నిర్ణయం అయింది. వాళ్ళిద్దరూ త్వరలో వేరే ఇల్లు చూసుకొని ఉండమని చెప్పడం మంచిది అన్నారు పరమహంస గారితో. అదేమిటి, అక్కడ నీకు ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉండగా వేరే ఇల్లు అన్నారు పరమహంస గారు. పాండురంగారావు గారు స్నేహితుడి చేతి మీద చెయ్యి ఆనించారు. నీకు తెలియదురా, వాళ్ళిద్దరూ కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండటమే మంచిది. పరమహంస గారు అంగీకరించినట్లుగా తల ఊపారు. గాయత్రి ప్రశాంతులకు ఒక అధునాతనమైన ఇల్లు చూశారు. అందులో అన్ని సామాన్లు చేర్చి వసతి కల్పించారు. పెళ్ళైన రోజు సాయంత్రమే ప్రశాంత్ ఆఫీసు పని మీద బొంబాయి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రయాణం ఏమిటి అన్నారు పరమహంస గారు. ఇది నెల రోజుల క్రితమే నిర్ణయమైంది అన్నాడతను. పోనీ గాయత్రిని వెంట తీసుకువెళ్ళు. అతను అంగీకరించలేదు. వద్దు, నేను పని హడావుడిలో తిరుగుతూ ఉండాలి, క్షణం తీరిక చిక్కదు, తను ఒంటరిదవుతుంది. ఈసారి ఎప్పుడైనా కలిసి వెళతాను అన్నాడు. అతను వెళ్ళేటప్పుడు గాయత్రికి చెప్పనేలేదు. మర్నాడు తిరుపతి నుండి కస్తూరమ్మ గారు తిరిగి వచ్చింది. ఆవిడను చూసి పరమహంస గారు తెల్లబోయారు. అమ్మాయి విషయంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవుడికి తలనీలాలు ఇచ్చేశానండి అంది. బాగానే ఉంది నీ భక్తి. ఆయన చిరాగ్గా వెళ్ళిపోయారు. గాయత్రి ఎక్కడా పెట్టి తెరిచి ప్రసాదం తీస్తూ అంది. పైన ఉంది, పిలుస్తాను. ఆయన మెట్ల దగ్గరకు వెళ్ళి గాయత్రి, మీ అమ్మ వచ్చింది, కిందికి రా అంటూ కేకలు పెట్టారు.
వస్తున్నా నాన్న అని సమాధానం వచ్చింది. మెట్లు దిగి వస్తుంటే గాయత్రి గుండెలు దడదడలాడుతున్నాయి. ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. తన ముఖాన బొట్టు, జడలో పువ్వులు, మెడలో మంగళసూత్రం ఇవి చూసి తల్లి ఏం గలాబా చేస్తుందో అని భయపడుతోంది. అటువైపు తిరిగి పెట్టె తాళాలతో కుస్తీ పడుతున్న కస్తూరమ్మ గారు గాయత్రి మెట్లు దిగి రావటం కానీ తన వెనక నిలబడటం కానీ గమనించలేదు. ఆవిడ మెడలో మంగళసూత్రం తాడుతో పిన్నుకి పెట్టిన తాళం చెవితో ఎలాగైతేనేం తాళం తీసి పెట్టె తెరిచి ప్రసాదం పొట్లం బయటకు తీసింది. వెదవిది బట్టలు కుక్కటంతో లడ్డూలు ముక్కలైపోయాయి అంటూ ఆవిడ వెనక్కి తిరిగింది. ఎదురుగా గాయత్రి నిలబడి ఉంది. ప్రసాదం ఇవ్వబోతున్న ఆవిడ ఆగిపోయింది. భూతాన్ని చూసినట్లుగా కనుగుడ్లు పెద్దవయ్యాయి. గాయత్రి చిరునవ్వుతో తల్లిని పలకరించడానికి చూస్తోంది. ప్రసాదం పెట్టమ్మా. ఏమిటే ఈ వేషం అంది. వేషం ఏమిటే, నిన్న అమ్మాయి పెళ్లి ప్రశాంతతో జరిగిపోయింది అనేశారు పరమహంస గారు. ఏమిటి, అనుకోకుండా అయిపోయింది. ఇది పాండురంగారావు గారి నిర్ణయం. ఆఖరి నిమిషం వరకు తెలియదు. తనని తప్పించుకుంటూ గబగబా అనేశారు. ఏమిటి, గాయత్రికి ప్రశాంత్కి పెళ్ళయిందా? ఒకసారి విధవరాలైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళా? అది కూడా మన ఇంట్లో. తూలి పడిపోబోతున్న ఆవిడను గాయత్రి గబాలన పట్టుకుంది అమ్మ అంటూ. ఏమిటే, ఏమైంది? ఆయన గబగబా దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆవిడ గాయత్రి చేతుల్లో ఒదిగిపోయింది. కస్తూరమ్మ గారు తిరుపతి నుండి వచ్చినప్పటి నుండి లేవటం లేదని తెలిసి దూరపు బంధువైన జానకమ్మ గారు చూడటానికి వచ్చింది. గాయత్రికి మళ్ళీ పెళ్ళయిందనే వార్త ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. కస్తూరమ్మ గారికి ఇది ఇష్టం లేదని కూడా తెలిసింది. ఆ సంగతి ఏమిటో తేల్చుకోవాలని పరామర్శకు వచ్చింది. ఏమిటి వదిన, తిరుపతి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది, ఎలా అయ్యావు? కస్తూరమ్మ గారు కళ్ళనీళ్లు పెట్టుకుంది తప్ప జవాబు చెప్పలేదు. ఇంతలో గాయత్రి అక్కడకు వచ్చింది. ఆ గదిలో ఉన్న పుస్తకాలు తీసుకువెళ్ళింది. జానకమ్మ గాయత్రిని యగాదిగా చూసింది. గాయత్రి వెళ్ళిపోగానే రహస్యంగా, ఏమిటమ్మా, కూతురికి మళ్ళీ పెళ్లి చేశారా అంది. కస్తూరమ్మ గారు అవునన్నట్లు చూసింది. ఇంతలో ప్రశాంత్ ఆఫీసు నుండి వచ్చాడు. అతను మేడ మీదకి వెళ్ళాడు. అల్లుడు ఇతనేనా ఏమిటి అంది జానకమ్మ. అవునన్నట్లు తల ఊపింది కస్తూరమ్మ. పెళ్ళి ఎప్పుడైంది? మమ్మల్ని పిలవనైనా లేదే. నేను ఊళ్ళో లేను, నాకు తెలియదు. నీకే తెలియదు? ఇదేం విడ్డూరం, ఆవిడ బొగ్గలు నొక్కుంది. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆనంద్కి అన్నవరసైన ఇతనికంటే ఇంకెవ్వరూ మీకు దొరకలేదా? ఇదంతా ఆయన చేశారు. ఆయన నా మాట ఏదీ వినరు. ఏమిటో మరి పెదపకాలం అయిపోయింది. మా కాలంలో ఇవి ఎరుగున్నామా? నన్నే చూడరాదు, 10వ ఏట పెళ్లి చేశారు, 12వ ఏట ఆయన పోయారు. నా జీవితమంతా ఇలాగే మా తమ్ముడి భార్యకు పిల్లలకు చాకరీ చేస్తూ గడిచిపోతోంది అంది. ఇంతలో ప్రశాంత్ అతని వెంట గాయత్రి కిందికి దిగి వచ్చారు. అమ్మా, మేము డాన్స్ ప్రోగ్రాం చూడటానికి వెళ్తున్నాము అంది గాయత్రి. కస్తూరమ్మగారు ముఖం తిప్పుకుంది. కూతురితో మాట్లాడలేదు. గాయత్రికి తన మీద ప్రేమ ఉంటే ఇలా తనకి చెప్పకుండా వేరే పెళ్లి చేసుకోదని ఆవిడ ఉద్దేశం. పెళ్లి చేసుకోకపోతే తండ్రిని మామగారిని బాధ పెట్టడం అవుతుంది అనుకుంటే పెళ్ళయిన తర్వాత తల్లితో సమస్య ఎదురైంది. ఆవిడ ముభావాన్ని గాయత్రి భరించలేకపోతోంది. ప్రశాంత్ నిన్ననే ఊరి నుండి వచ్చాడు. కారులో వెళుతుండగా గాయత్రి అతన్ని అడిగింది, మనం కొత్త ఇంటికి ఎప్పుడు వెళదామని. అతను చకితుడయ్యాడు. గాయత్రికి ఆ ఇంటికి వెళ్ళటం ఇష్టమే ఉండదనుకున్నాడు. వెళదాం, ఇప్పుడు తొందరేముంది అన్నాడు. గాయత్రి మాట్లాడలేదు. ఆ ముఖం బాధతో కమిలిపోయినట్లుగా ఉంది. ఏమైంది గాయత్రి, అలా ఉన్నావేం అతను అడిగాడు. గాయత్రి ఏడవసాగింది. అతను కంగారు పడ్డాడు. కారు పక్కకు తీసాపాడు. ఏమైంది మళ్ళీ అడిగాడు. అమ్మ నాతో మాట్లాడడం లేదు. నేను ఈ పెళ్లి చేసుకున్నానని నా మీద బాగా కోపం వచ్చింది, ఏడుస్తూనే చెప్పింది. అతను వెంటనే ఏమీ అనలేకపోయాడు. అతని గుండెల్ని చీల్చుకుంటూ వచ్చినట్లుగా ఒక నిట్టూర్పు వచ్చింది. గాయత్రి, నువ్వు చదువుకున్న దానివి. మనుష్యుల నమ్మకాలు పద్ధతులు తెలుసుకోవాలి. మీ అమ్మ పాతకాలపు మనిషి. ఆవిడకు ఇది మహా అపచారంగా తోచవచ్చు. లోకం చేత వెక్కిరింపులు తినాలనే భయంలో ఆవిడకి నీ సుఖం గుర్తు రావడం లేదు. తర్వాత ఆవిడే మెల్లగా అలవాటు పడుతుంది. నువ్వు దేనికి బాధపడకు అన్నాడు. అమ్మ మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది. నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అంది. అయితే రేపే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అతను. మర్నాడు ప్రశాంత్ పరమహంస గారితో కొత్త ఇంటికి వెళుతున్నామని చెప్పాడు. గాయత్రి ఒప్పుకుందా? ఆదుర్దాగా అడిగారాయన.
ఒప్పుకుంది. అయితే ఇక ఆలస్యం చేయకండి. గాయత్రి మళ్ళీ మనసు మార్చుకోకముందే ఆ ఇంటికి బయలుదేరండి. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. పని మనిషిని కూడా కుదిర్చాను. వంట మనిషిని చూస్తున్నాను. దొరకగానే పంపిస్తాను అన్నారాయన. గాయత్రి కొత్త ఇంటికి ప్రయాణమైంది. పరమహంస గారు కొత్త చీర తెచ్చి భార్యని కూతురికి ఇవ్వమన్నారు. ఆవిడ నేనివ్వను అంది. గాయత్రి తానే తీసుకుని కట్టుకుంది. బయట కారు సిద్ధంగా ఉంది. గాయత్రి తల్లి గదిలోకి వచ్చింది. కస్తూరమ్మ గారు పని మనిషి ద్వారా గాయత్రి కొత్త ఇంటికి వెళుతున్న వైనం వింది. ఆవిడ గోడవైపు తిరిగి పడుకుంది. అమ్మా, గాయత్రి పిలిచింది. ఆవిడ పలకలేదు. నిన్నేనమ్మా అంది. ఆవిడ ఇటు తిరగనే లేదు. నిన్ను ఎంత కష్టపెట్టానో నాకు తెలుసమ్మా. అందుకే నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళుతున్నాను. ఒక్కసారి ఇటు తిరిగమ్మా, నన్ను వెళ్ళి రమ్మని చెప్పు. గాయత్రి కంఠం వణికింది. గోడవైపు తిరిగి ఉన్న కస్తూరమ్మ గారి పెదవులు దుఃఖంతో అదురుతున్నాయి. అమ్మ చచ్చిపోయిందే నీకు, అందుకే ఇలాంటి పని చేశావు అంది. గాయత్రి వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిలా గబగబా బయటకు వచ్చేసింది. అక్కడ పరమహంస గారున్నారు. రామ్మ, త్వరగా బయలుదేరండి, మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది అన్నారాయన. నేనేమైనా కొత్త పెళ్లి కూతుర్నా? ఇంకా నాకు శుభాశుభాలేమిటి నానా అంది గాయత్రి కళ్ళనీళ్లతో. చిచ్చి, అవేం మాటలు? కూతురి కళ్ళనీళ్లు తుడుస్తూ అన్నారు. గాయత్రి కళ్ళ ముందు ఆనంద్తో తాను బెంగుళూరు వెళ్ళినప్పటి సంఘటన గుర్తుకు వస్తోంది. వెల్లువలా దుఃఖం పొంగుకు వచ్చేసింది. పరమహంస గారు కూతురి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నారు. ఊరుకో అమ్మా, ఊరుకో అని అనునయించారు. తండ్రి వెంట వస్తుంటే గాయత్రి వద్దని వారించింది. అమ్మ ఒక్కతే ఉంది నాన్న, మీరు ఇంటి దగ్గర ఉండండి, మాతో రావద్దు. పర్వాలేదమ్మా, ఆయన బయలుదేరబోయారు. వద్దు నాన్న, దయ ఉంచి రాకండి. అమ్మని ఇప్పటికే నేను చాలా బాధ పెట్టాను, ఇక బాధ పెట్టలేను. ఆ పిచ్చి చేష్టలు నువ్వు పట్టించుకోకు తల్లి. పట్టించుకోను నాన్న, అమ్మకి ఇంత దుఃఖం కలిగించాననే వ్యధగా ఉంది నాకు. నేను వస్తానమ్మా. వద్దు. గాయత్రి ససేమిరా ఒప్పుకోలేదు. ప్రశాంత్తో వచ్చి కారులో కూర్చుంది. కారు కదిలింది. తండ్రిని మెట్ల మీద వదిలేసి కారు ముందుకు దూసుకు వెళుతుంటే గాయత్రి మనసు మహాశూన్యంగా అనిపించసాగింది. మనిషి అనుభవించే ఒంటరితనం మరీ భయంకరమైనది. మంచి చెడులు ఎవరికి వారే అనుభవించాలి. ఆ చీకట్లో ప్రశాంత్తో ఒంటరిగా వెళుతున్న గాయత్రికి తన భవిష్యత్తు వెతుక్కుంటూ వెళుతున్నట్లుగా అనిపించసాగింది. ప్రశాంత్తో తన వివాహం మూలంగా పాండురంగారావు గారి దగ్గర ఉండవచ్చు అనుకుంది గాయత్రి. తండ్రి వేరే ఇల్లు తీసుకున్నాడని తెలియగానే ఆశ్చర్యపోయింది. ఇది ఆయన ఉద్దేశమే తల్లి అన్నారు పరమహంస గారు. గాయత్రి పాండురంగారావు గారి దగ్గరకు వెళ్ళింది. ఇదేమిటి మామయ్య, మాకు వేరే ఇల్లు తీసుకోమన్నారు ఎందుకు అంది. మీ సంసారం మీకుండాలమ్మా, అందుకే అలా చెప్పాను అన్నారాయన. నేను ఈ పెళ్లి చేసుకున్నదే మీకోసం, మీకు దగ్గరగా ఉండి సేవలు చేద్దామని. గాయత్రి, నీ ఈ వివాహం ఎవ్వరి కోసమో కాదు, నీకోసమే. అది నువ్వెంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. అయినా ఆ ఇల్లు ఎంత దూరమని? పక్క వీధేగా. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. మీరు మా దగ్గరన్నా ఉండండి, లేకపోతే మమ్మల్నైనా మీ దగ్గర ఉండనీయండి అర్థిస్తున్నట్లుగా అంది. వద్దమ్మా, ఎవరో ఒకరు వస్తుంటారు. నేను ఎదురుగా ఉంటే ఆనంద్ ప్రసక్తి తప్పకుండా వస్తుంది. రకరకాల ఆలోచనలు వస్తాయి. అవి వింటూ ఉంటే నా మనసు కలత చెందుతుంది. నా మాట విను. నీ సంసారం నీకుండని. ఇక నన్నేమీ అడగకు. గాయత్రి చిన్నబోయిన ముఖంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు కొత్త ఇంట్లో కూర్చుని ఉంటే గాయత్రికి ఇదే గుర్తుకు వస్తోంది. తను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నట్లు? ప్రశాంత్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. గాయత్రి సుస్థి చేసిన మనిషిలా నీరసంగా కూర్చొని ఉంది. మాటిమాటికి అదే అనిపిస్తుంది. ఏమిటి తన జీవితం? పట్టుమని 25 ఏళ్లైనా నిండకుండా ఎన్ని అనుభవాలు, వెలుగునీడల్లా ఎన్ని సంఘటనలు. ఆనంద్తో పెళ్ళి, అతనితో గడిపిన దాంపత్య జీవితం, అతని యుద్ధానికి వెళ్ళటం, అతని మరణం, ఇప్పుడు ప్రశాంత్తో పెళ్ళి, ఈ కాపురం ఎన్నో జన్మలెత్తినట్టుగా ఉంది. రాత్రి ఈ ఇంటికి వచ్చారు. కారు దిగగానే గాయత్రి ప్రశాంత్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. తెల్లవార్లు కలత చెందిన మనసుతో కంటికి కునికే రాలేదు. ఉదయం ప్రశాంత్ లేచాడు. అతనే కాఫీ తయారు చేశాడు. తలుపు తడితే గాయత్రి వెళ్ళి తలుపు తీసింది. రాత్రంతా నిద్రపోలేదని ఎర్రబడిన కళ్ళు, వాడిన ముఖమే చెబుతోంది.
కాఫీ తాగు, అతను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. గాయత్రి ముఖం కడుక్కుని కాఫీ తాగేసరికి అతను స్నానం చేసి వచ్చాడు. అతని చేతిలో కాంపోజ్ ట్యాబ్లెట్ ఉంది. నువ్వు స్నానం చేసి హాయిగా నిద్రపో, వంట ప్రయత్నం ఏమీ చెయ్యొద్దు. 1 గంటకు నేను వస్తాను, వస్తూ మనిద్దరికీ క్యారియర్ తెస్తాను అన్నాడు. అతను అర్జెంటు పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. అతని ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కానీ గాయత్రి ప్రాణం తేలిక పడ్డట్టు అవ్వలేదు. లేచి స్నానం చేసింది. అతనిచ్చిన ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోయింది. గాయత్రి, గాయత్రి ప్రశాంత్ లేపుతుంటే మెలకువ వచ్చింది. లే, అన్నం తిందువుగానిరా, నాకు ఆకలిగా లేదు. నీకోసమే నేను ఇంటికి వచ్చాను, కొద్దిగా తిందువుగానిరా. గాయత్రి బలవంతంగా లేచి వచ్చింది. అతనే ప్లేట్లో వడ్డించాడు. చకచకా భోజనం చేస్తున్నాడు ప్రశాంత్. మీ నాన్న చెప్పిన వంట మనిషి సాయంత్రం వస్తుందట అన్నాడు. గాయత్రి సమాధానం చెప్పలేదు. వంట మనిషి వచ్చింది. 2 పూటలా చేసి పెట్టి వెళ్ళిపోతుంది. పై పనికి వేరే పిల్ల ఉంది. గాయత్రి తన గదిలో ఆనంద్తో కలిసి ఉన్న ఫోటో, అతని రికార్డ్స్, పుస్తకాలు అన్నీ సర్దుకుంది. ఆ గది ఆమె లోకం. అక్కడ ఎన్ని గంటలైనా విసుగు లేకుండా కూర్చోగలదు. ఇంట్లోకి కావలసినవి, జరగాల్సినవి అన్నీ ప్రశాంతే చూసుకుంటాడు. దాదాపుగా ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. గాయత్రి ఆ ఇంటి ఇల్లాలుగా కాకుండా చుట్టపు చూపుగా వచ్చిన అతిథిలా, పరాయిదానిలా ముభావంగా ఉంటుంది. కారు మీరే ఉంచుకోండి, నాకు పెద్దగా పని ఉండదు, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను అంటూ పరమహంస గారు కారు వేళ్లకే వదిలేశారు. సాయంత్రం వేళ ఎప్పుడైనా ప్రశాంత్ షికారుకి తీసుకువెళతాడు. వీళ్ళిద్దరూ కనీసం స్నేహితుల్లా కూడా మాట్లాడుకోరు. గాయత్రి ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. ప్రశాంత్ ఆ మౌనాన్ని ఛేదించాలని ఎప్పుడూ చూడడు. ఆ రోజు సాయంత్రం పరమహంస గారు వచ్చారు. ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడు. భోజనాలు చేస్తుండగా ఆయన అన్నారు, నా బిజినెస్ అంతా ఎప్పటికైనా నువ్వు చూసుకోవలసిన వాడివే. ఇప్పటి నుంచే నా చేతి కింద కాస్త అనుభవం సంపాదించుకో అన్నారు. ప్రశాంత్ ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి దింపాడు. గాయత్రి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగాడు ఆయన. బాగానే ఉంది. ఆయన నిట్టూర్పు విడిచారు. ప్రశాంత్, దాన్ని ఎలా మాలిమి చేసుకుంటావో, నీలాంటి వ్యక్తిని భర్తగా పొందటం దాని అదృష్టం అన్నారు. గాయత్రిని గురించి మీరు నిశ్చింతగా ఉండండి, ఎలాంటి దిగులు పెట్టుకోకండి అన్నాడు ప్రశాంత్. ఇక పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే నేను చేయగలిగినంతా చేశాను. ఇక దాని నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. పరమహంస గారు కారులో నుంచి దిగుతూ అన్నారు, ప్రశాంత్, నువ్వు కాస్త వీలు చూసుకుని గాయత్రిని తీసుకుని ఊళ్ళు చూడడానికి వెళ్ళు. నీకెప్పుడు సెలవు దొరుకుతుందో చెబితే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నారు. అలాగే, త్వరలోనే చెప్తాను అన్నాడు అతను. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.